జై శ్రీమన్నారాయణ. ఈ కార్తీక మాసము మనం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుంటే ఇంకా బాగా జరుపుకోగలుగుతాం అన్నమాట. అంటే మన మనసు కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగోదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన మనసు చంద్రుడి యొక్క ప్రభావానికి లోనవుతుందట. మనకి ఆ చంద్రుడికి ఏంటి సంబంధం అంటారా? ఉంది. ఈ భూమి మీద ఉన్న నీటిని ఆవిరి రూపంలో ఆ సూర్యుడు పైకి పంపిస్తాడట. దానిని ఆ చంద్రుడు చల్లబర్చి మంచు రూపంలో చేసి భూమి మీద పెరిగే ఔషధులకి ఆ మంచు ఉపయోగపడేలాగా చేస్తాడంట. దానివల్ల ఆ ఆహారాన్ని తిన్న మన మనసు చంద్రుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మన మనసు కూడా అలా ప్రవర్తిస్తుందంట. అంటే చంద్రుడు 15 రోజులు పెరుగుతూ ఉంటాడు, 15 రోజులు తరుగుతూ ఉంటాడనమాట. దానివలన మన మనసు 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు దిగులుగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఉంది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజున చంద్రుడితో చేరినప్పుడు కార్తీకం వస్తుందంట. ఈ మాసం మొత్తం కార్తీక మాసం అని పిలుస్తారు. అప్పుడు మనము ఆ కృత్తికా నక్షత్రం ఎవరంటే అగ్నిస్వరూపుడు. అగ్నేనయ సుఖధారాయై అంటారు కదా. అగ్నిస్వరూపుడైన ఆ కృత్తికా నక్షత్రాన్ని అంటే అగ్నికి వెనకాలుండి నడిపించే ఆ శ్రీమన్నారాయణ్ణి మనము భగవంతుడి దగ్గర ఒక దీపాన్ని పెట్టి, ఓ భగవంతుడా, ఈ చంద్రుడి యొక్క ఆటుపోటులకి లోను కాకుండా మా మనసుని దృఢంగా, దానికి సహకరించే ఇంద్రియాలని, శరీరాన్ని దృఢంగా చేయి తండ్రి అని ఒక దీపాన్ని వెలిగించి, దాని ద్వారా ఒక్కొక్క దీపాన్ని ఇంటి నిండా వెలిగించేసి మన మనసుని అలా వెలుగులతో నింపుతూ శక్తివంతులుగా తయారు కావడానికి ఈ మాసం మొత్తం ఉపయోగపడుతుందంట. అందుకే ఈ కార్తీక దీపాలని ఆ అగ్నిస్వరూపుడికి ప్రతీకగా ముట్టించి మన మనసుని దృఢంగా తయారు చేసుకుంటామన్నమాట. అందుకని మీరు మీ ఇంటి నిండా దీపాలు వెలిగించుకోండి. ఒక 15 రోజులు గుళ్ళో, ఫస్ట్ 15 రోజులు ఇంట్లో, తర్వాత గుళ్ళో వెలిగిస్తారట. అలా చేసుకొని మనమందరం దృఢంగా తయారవుదాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.